విశ్వాసము, క్రియలు. పరలోకమును చేరుకొనుటకు విశ్వాసం ఉండాలా? పరలోకమును చేరుకొనుటకు క్రియలుండాలా? విశ్వాసం ఉన్న పక్షములో క్రియలు ఉండవలసిన అవసరం లేదా? క్రియలు వలన ఎవరునూ పరలోకమునకు చేరుకోలేరని పరిశుద్ధ గ్రంథంలో ఆయా వాక్య భాగములు సూచించుచున్నవి. దేవుని గ్రంథమును పైపైన చదువుతున్నప్పుడు చాలామందికి కలుగుతున్నటువంటి ప్రశ్నలలో ఇది ఒకటి. విశ్వాసము మరియు క్రియలు. మాలో విశ్వాసం ఉంటే సరిపోతుందా, లేక క్రియలు కూడా ఉండాలా? క్రియల వలన ఏ ఒక్కరూ నిత్య జీవాన్ని సంపాదించుకోలేరని దేవుడు వ్రాయించాడు కదా. మరి వీటి యొక్క అర్థం ఏమిటి? ఈరోజు ఉత్తరము అనేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ చక్కని విషయానికి మీకు సమాధానమును తెలియజేస్తాను. ఆద్యంతం మీరంతా ఈ గొప్ప విషయాన్ని నేర్చుకుని ఇక మీదట విశ్వాసము విషయంలో మంచి స్పష్టతను కలిగి ఉండాలని, క్రియల విషయంలో చక్కని ఆలోచనను మీరు కలిగి ఉండాలని నేను మీకు తెలియజేస్తున్నాను. ఉత్తరము అనే కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. దేవుని ప్రేమను బట్టి నా ప్రియులైన సహోదరి సహోదరులారా, పరిశుద్ధ గ్రంథమందలి వ్రాయబడినటువంటి సంగతులలో ఆయా సందర్భాలు క్రియల వలన మనము పరలోకాన్ని చేరుకోలేమని, విశ్వాసము ద్వారా మాత్రమే చేరుకోగలమని సూచిస్తున్నాయి. మరికొన్ని వాక్య భాగాలు క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని, అసలు క్రియలు లేకుండా ఎవరూ విశ్వాసము కలిగి ఉన్నట్టుగా చెప్పకూడదని కనిపిస్తున్నాయి. వీటి యొక్క అర్థమేమిటి? వీటికి సమాధానం ఏమిటి? పరిశుద్ధ గ్రంథములో కొంతమంది అడుగుతున్నటువంటి ఈ ప్రశ్నకు ఈరోజు సమాధానాన్ని నేర్చుకుందాం. అసలు మొట్టమొదట క్రియలు లేకుండా, క్రియలతో సంబంధం లేకుండా మీరు విశ్వాసము వలననే పరలోకమునకు చేరుకోవాలని దేవుడు వ్రాయించినటువంటి ఆ సందర్భం దగ్గరకు మనం వెళదాం. పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5-6 వచనాలను చూడండి. రోమీయులకు పౌలు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5-6 వచనాలు. పనిచేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసముంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడెవనిని నీతిమంతుడుగా ఎంచునో ఆ మనుష్యుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు. నీతిమంతునిగా తీర్చబడాలంటే పని చేయనవసరం లేదు. పని చేయకుండా విశ్వాసం ఉంచితే సరిపోతుంది. నాకు మీ క్రియలు కాదు, మీ నుండి విశ్వాసము కావాలని దేవుడు కోరుకుంటున్నట్టుగా, ఎవరైతే తన యందు విశ్వాసము చూపిస్తారో అట్టివారిని దేవుడు నీతిమంతులుగా తీర్చుచున్నట్టుగా ఈ వాక్యంలో మనకు అర్థమవుతుంది. అలాగే దావీదు కూడా ఏమని తెలియజేస్తున్నాడు? క్రియల ద్వారా కాదు, విశ్వాసము ద్వారా మాత్రమే మనము నీతిని సంపాదించుకోగలము. ఒక వ్యక్తి నీతిమంతుడుగా, నీతిమంతురాలుగా కనిపించాలంటే కనుక వారిలో ఉండవలసినది క్రియలు కాదు, వారిలో ఉండవలసినది విశ్వాసము. ఈ వాక్య భాగం ద్వారా స్పష్టం. మరలా చెబుతున్నాను వినండి. దేవుని దృష్టికి ఒక వ్యక్తి నీతిమంతుడుగా లేక నీతిమంతురాలుగా కనిపించాలంటే కనుక వారిలో ఉండవలసినది క్రియలా, విశ్వాసమా అని అడగగానే దేవుడు చెబుతున్నాడు, ఖచ్చితంగా తెలియజేస్తున్నాడు, విశ్వాసమే. ఒక వ్యక్తి విశ్వాస మూలముగానే నీతిమంతుడుగా లేక నీతిమంతురాలుగా తీర్చబడతారు. అలాగే ఇంకనూ ఈ మాటకు బలాన్ని చేకూర్చేలా వ్రాయబడినటువంటి మరో వాక్య భాగం దగ్గరకు మనం వెళదాం. ఇంకా మనం బాగా అర్థం చేసుకోవడానికి, విశ్వాసము ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడతామనేటువంటి విషయం మనం ఇంకనూ చక్కగా అర్థం చేసుకోవడానికి వ్రాయబడినటువంటి మరో వాక్య భాగం దగ్గరకు మనం వెళదాం. ఎఫెసీయులకు పౌలు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8-9 వాక్య భాగాలను చూడండి. ఎఫెసీయులకు పౌలు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం నుండి. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు,
దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడునూ అతిశయపడ వీలులేదు. మీరు దేని చేత రక్షింపబడి ఉన్నారు? విశ్వాసము చేత. దేవుడు కృప చూపించాడు, విశ్వాసము ద్వారా మీరు రక్షింపబడుతున్నారు. అది మీ వలన కలిగినది కాదు అంటే అర్థం ఏంటి? మీరు చేసిన పనులను బట్టి దేవుడు మిమ్మును రక్షించటం లేదు. దేవుడు మిమ్మును రక్షించాలంటే దేని వలన రక్షిస్తాడు? మనలో ఉన్న ఏ లక్షణాన్ని బట్టి దేవుడు మనలను రక్షిస్తాడు? విశ్వాసము, నమ్మిక. మీరు విశ్వాసము ద్వారా కృపచేత రక్షింపబడి ఉన్నారు తప్ప మీ అంతట మీరు చేసినటువంటి క్రియల వలన కాదు. అందువలన ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింప వీలు లేదు. అంటే పరలోకమునకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ కూడా దేవుని ముందు నిలబడిన తరువాత వారంతా దేవుని కృపను బట్టి, విశ్వాసము చూపిన దానిని బట్టి వారి విశ్వాసము చేత వారు రక్షింపబడి ఉన్నారు. అంతే తప్ప వారి స్వంత క్రియల చేత కాదు. వారు తమ క్రియల చేత పరలోకమునకు వచ్చిన వారైతే కారు. ఇప్పుడు రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5-6 వాక్య భాగాలలో కానీ, ఎఫెసీయులకు పౌలు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8-9 వాక్య భాగాలలో కానీ చదివినటువంటి ఈ సందర్భాలు ఏమని సూచిస్తున్నాయి? ఒక మనిషి రక్షింపబడాలంటే ఉండవలసినది విశ్వాసము, క్రియలు కాదు. ఇక్కడ వరకు మీకు అర్థమైంది కదా? అందరికీ అర్థమైంది. ఇక్కడ వరకు ప్రశ్న అడిగే వారందరికీ అర్థమైంది. ఇప్పుడు ప్రశ్న ఎక్కడ మొదలైంది అంటే, యాకోబు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 14వ వచనం నుంచి చదివితే అక్కడ ప్రశ్నలు ప్రారంభమవుతున్నాయి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం నుంచి వ్రాయబడినటువంటి వాక్య భాగాన్ని చదివితే ప్రశ్నలు ప్రారంభమవుతున్నాయి. ఎందుకని? అసలు మీరు విశ్వాసాన్ని చూపిస్తున్నాం అంటున్నారు, క్రియలు లేకుండా అసలు విశ్వాసం అనబడుతుందా అని అక్కడ వ్రాయబడింది, ప్రశ్నించబడింది. అంటే క్రియలు లేకుండా అసలు మీరు విశ్వాసము చూపినట్టు కాదు, క్రియలు ఉండాలి అని ఆ వాక్య భాగంలో కనిపిస్తుంది. ఉదాహరణలు కూడా కనిపిస్తున్నాయి అక్కడ. చూద్దాం అక్కడ ఏమని వ్రాయబడిందో. అపార్థం చేసుకోవటానికి అవకాశం ఉన్నటువంటి వచనముగా అక్కడ ఏమని వ్రాయబడిందో మనం చూద్దాం. దానిని దేవుని సహాయమును బట్టి అర్థం చేసుకుందాం. చదువుబడిన వాక్య భాగాలన్నింటిలోని సారాంశాన్ని మనం గ్రహిద్దాం. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో ఆ వాక్య భాగాన్ని చూడండి. ప్రశ్న పుట్టించే వాక్య భాగాన్ని చూడండి. ఇప్పటి వరకు మనం చదువుకున్న వాక్య భాగాలను బట్టి మనం రక్షింపబడాలంటే విశ్వాసం ఉంటే సరిపోతుంది, క్రియలతో పని లేదని మనకు అర్థమైంది. ఇప్పుడు యాకోబు పత్రిక దగ్గరకు మనం వెళదాం. 2వ అధ్యాయం 14వ వాక్యం నుండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం నుంచి పరిశుద్ధ గ్రంథంలో చూడండి. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా? సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేకయున్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెల్లుడి, చలికాచుకొనుడి, తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. అయితే ఒకడు, నీకు విశ్వాసమున్నది, నాకు క్రియలున్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనుపరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసము నీకు కనుపరుతునని చెప్పును. ప్రియులైన సహోదరి సహోదరులారా, చదువుబడినటువంటి ఈ వాక్య భాగమును ఇప్పుడు మీరు అర్థం చేసుకోగలిగితే, అసలు ముందుగా ఈ వాక్య భాగమును చదవగానే మనకు పుట్టేటువంటి సందేహం ఏంటి? రోమీలకు రాసిన పత్రికలో మనం చదువుకున్నాం, ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చదువుకున్నాం. అసలు క్రియలు లేకుండా విశ్వాసము ద్వారా మాత్రమే మనం పరలోకాన్ని చేరుకోవాలని, ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండా ఉండాలంటే క్రియలతో దేవుడు పరలోకానికి తీసుకుని వెళ్ళటం లేదని, క్రియలతో కూడిన ఫలితాన్ని దేవుడు మనకు ఇవ్వటం లేదని, విశ్వాసము ద్వారా దేవుడు కృపచేత మనలను రక్షిస్తున్నాడని మనం అర్థం చేసుకున్నాం. అయితే ఈ వాక్య భాగాన్ని చదివినప్పుడు వెంటనే మనకు ప్రశ్న కలుగుతుంది. ప్రశ్న కలిగినప్పుడు మనం ఆలోచన చేయాలి, అందులో ఉన్న పరమార్థాన్ని గ్రహించాలి. ఇంకనూ మిగిలినటువంటి వాక్య భాగాల దగ్గరకు మనం వెళ్ళాలి.
ఇక్కడ ఏమని వ్రాయబడింది? ప్రశ్న ఎందుకు కలుగుతుంది? యాకోబు గారు ఏమంటున్నారు? పరిశుద్ధాత్మ ప్రేరణతోనే పౌలు గారు మాట్లాడినా, యాకోబు గారు మాట్లాడినా పరిశుద్ధాత్మ ప్రేరణతోనే మాట్లాడుతున్నారు. దేవుని యొక్క సంగతులనే వ్రాస్తున్నారు. ఆత్మల రక్షణార్థమై మాత్రమే వాక్య భాగాలు వ్రాయబడ్డాయి. ఇక్కడేమని వ్రాయబడింది? ఎవడైనను క్రియలు లేకుండా నేను విశ్వాసని అని చెప్పుకుంటే, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనది, అది మృతమైనది, ఒంటిగా ఉండి మృతమైపోతుంది, చచ్చిపోయినది అయిపోతుంది. మీరు పరలోకానికి వెళ్ళాలంటే అవును విశ్వాసము ద్వారానే వెళ్ళాలి, ఈ విశ్వాసములో క్రియలు ఉండాలి అని ఈ వాక్య భాగం సెలవిస్తున్నది. మీరు పరలోకం వెళ్ళాలంటే ఏముండాలి? విశ్వాసం ఉండాలి. మీరు పరలోకానికి వెళ్ళాలంటే విశ్వాసం ఉండాలని యాకోబు గారు చెప్పినప్పుడు అవును, రోమీలకు రాసిన పత్రికలోనూ అలాగే ఉన్నది, ఎఫెసీయులకు రాసిన పత్రికలోనూ అలాగే ఉన్నది. మనం పరలోకం వెళ్ళాలంటే విశ్వాసం ఉండాలి. కానీ ఇక్కడ యాకోబు గారు జోడించుచున్నది ఏమిటంటే, మీరు పరలోకానికి వెళ్ళాలంటే విశ్వాసం ఉండాలి, కానీ ఈ విశ్వాసము క్రియలతో కూడినదై ఉండాలి. మీరు పరలోకం వెళ్ళాలంటే విశ్వాసం ఉండాలి, ఈ విశ్వాసము క్రియలతో కూడినదై ఉండాలి, అంతే తప్ప మాటల వరకు మాత్రమే పరిమితమై ఉండకూడదు. బాగా అర్థం చేసుకోవాలి. చక్కగా మీరు ఈ విషయం లోతులకు వెళితే తప్ప మీకు ఇందులో ఉన్నటువంటి దేవుని యొక్క పరిజ్ఞానం బయటకు రాదు. పైపైన చదివితే మీకు సందేహం వస్తుంది, అందరికీ సందేహం వస్తుంది. అదేంటి, రోమీలకు రాసిన పత్రికలో, ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు గారు ఏమంటున్నారు? అసలు క్రియలతో పనే ఉంది, మనం దేవుని ఎదుట అతిశయించకుండా ఉండటానికి దేవుడు విశ్వాసం ద్వారా తన కృపచేత మనల్ని రక్షిస్తున్నాడు కదా, స్పష్టంగా వ్రాయబడింది. దావీదు చెప్పాడు, అబ్రహాము విశ్వాసం వలన నీతిమంతుడయ్యాడు, చరిత్రలో నీతిమంతులు అందరూ కూడా విశ్వాసం ద్వారానే నీతిమంతులయ్యారు. ఇప్పుడు యాకోబు రాసిన పత్రికలో క్రియలు లేకుండా అసలు విశ్వాసం అనేది విశ్వాసమే కాదని వ్రాయబడింది ఏంటి? క్రియలు ఉన్నాయేంటి? విశ్వాసము నిలబడాలంటే, విశ్వాసము బలపడాలంటే క్రియలు ఉన్నాయేంటి? మనము క్రియలు కూడా చేయాలా? పైగా యాకోబు గారు ఒక ఉదాహరణ కూడా తెలియజేస్తున్నారు. ఎవరైనా ఒక దిగంబరి మన దగ్గరకు వచ్చినప్పుడు, ఆకలితో మన దగ్గరకు వచ్చినప్పుడు, ఆ దిగంబరికి ఆకలితో ఉన్నప్పుడు మనం వస్త్రాలు ఇవ్వాలి, అన్నం పెట్టాలి, అంతే తప్ప నువ్వు వెళ్ళు నీకు సమాధానం కలుగునుగాక అని మంచి మాటలు నోటితో చెప్పినంత మాత్రాన అతనికి మనం సహాయం చేసినట్టు అవుతుందా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. అంటే విశ్వాసం అనేది నోటి మాటలతో కాదు, క్రియలతో కూడినదిగా, చేతలతో కూడినదిగా ఉండాలని యాకోబు గారు ఇక్కడ తెలియజేస్తున్నారు. మరి దీని యొక్క పరమార్థం ఏమిటి? ప్రియులారా, రోమీలకు పౌలు గారు రాసిన పత్రికలోను, ఎఫెసీయులకు పౌలు గారు రాసిన పత్రికలోను పౌలు గారు సూచించుచున్నది ఏమిటంటే, మనుష్యులు తమ స్వంత క్రియల చేత పరలోకానికి వెళ్ళలేరు. మరి ఏ క్రియల చేత వెళ్ళగలరు? అసలు మనుష్యులలో స్వంత క్రియలు, వేరే క్రియలు కూడా ఉంటాయా? ఉంటాయి. మనుషుల యొక్క స్వంత క్రియలు అనగానే, మనుషుల యొక్క స్వంత క్రియలు అంటే ఏ క్రియలైతే మనిషిని పరలోకానికి చేర్చలేవో ఆ క్రియలు మనిషి యొక్క స్వంత క్రియలు. అంటే అర్థమేంటో తెలుసా? పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి క్రియలు కాకుండా మీ ఇష్టానుసారంగా, అంటే మీకంటూ మీరు ఒక సిద్ధాంతాన్ని ఏర్పాటు చేసుకున్నారు. నేను పరలోకం వెళ్ళాలంటే ఇన్ని పనులు నా ఇష్టానుసారంగా నేను చేస్తే సరిపోతుంది అని మీరు అనుకున్నారు. మీ స్వంత క్రియలు, మీ ఆలోచనలో పుట్టినటువంటి క్రియలు, మీ స్వంత క్రియలు, ఈ క్రియల చేత మీరు పరలోకానికి వెళ్ళలేరు. మరి ఎలా వెళ్ళగలరు? విశ్వాసము ద్వారా పరలోకానికి వెళ్ళగలరు. అయితే విశ్వాసం అనేది కేవలం నోటి మాటలతో చెప్పేది కాదు. చరిత్రలో మీరు ఏ నీతిమంతుడినైనా తీసుకోండి, ఉదాహరణకు తీసుకోండి, వారందరూ విశ్వాసము ద్వారానే కదా పరలోకానికి నిర్ణయింపబడ్డారు. అబ్రహాము గారు విశ్వాసం ఉంచారు, గొప్ప విశ్వాసాన్ని ఉంచారు. యాకోబు గారు కూడా 2వ అధ్యాయంలో మనం ఇప్పుడు చదువుకున్న వాక్య భాగం ఇంకా క్రిందికి వెళితే అబ్రహాము గారిని ఉదాహరణకు తీసుకున్నారు. అబ్రహాము గారు దేవుని యందు విశ్వాసం ఉంచారు, నోటి మాటల వరకేనా? కాదు. అబ్రహాము గారిలో ఉన్న విశ్వాసము క్రియలలో కనిపించింది. ఈ క్రియలు పౌలు గారు రోమీలకు రాసిన పత్రికలో, ఎఫెసీయులకు రాసిన పత్రికలో చెప్పబడినటువంటి క్రియలు కావు, విశ్వాస సంబంధమైన క్రియలివి. ఈ క్రియలు మన స్వంత ఆలోచనలలో పుట్టినటువంటి క్రియలు కావు. దేవుడు మనకు చెప్పినటువంటి క్రియలు, దేవుడు మనలను చేయమన్న క్రియలు.
అవి విశ్వాస సంబంధమైన క్రియలు. విశ్వాస సంబంధమైన క్రియలను దేవుడు ప్రత్యేకంగా క్రియలను చెప్పడు. విశ్వాసంలోనే క్రియలు ఇమిడి ఉన్నాయి. విశ్వాసం అనేటువంటి ఆ పదంలోనే క్రియలు కూడా ఏమై ఉన్నాయి? మిళితమై ఉన్నాయి. అందువలన దేవుడు ప్రత్యేకంగా విశ్వాసము, క్రియలు అని ప్రతిసారి చెప్పలేదు. అవసరమైనప్పుడు చెప్పాడు. యాకోబు రాసినటువంటి పత్రికలో అవసరం గనక తెలియజేశాడు. చాలామంది విశ్వాసం అనగానే నోటి మాటలతో స్తుతించి సరిపెట్టుకుంటున్నారు, నోటి మాటలతో చెప్పి సరిపెట్టుకుంటున్నారు. అయితే వారికి ఈ విశ్లేషణ అవసరం, ఈ సమాధానం అవసరం అని యాకోబు రాసిన పత్రిక ద్వారా దేవుడు తెలియజేశాడు. అయితే ప్రతి సందర్భంలోనూ దేవుడు విశ్వాసముతో పాటు క్రియలు కూడా ఉండాలని చెప్పలేదు. ఎందుకంటే విశ్వాసం అంటేనే క్రియలతో కూడినది అని దేవుడు అక్కడ నేర్పించాలనుకుంటున్నాడు. విశ్వాసం అంటేనే క్రియలతో కూడినది. ఈ క్రియలు మన యొక్క స్వంత క్రియలు కాదు, అంటే మనం నిర్దేశించుకున్న క్రియలు కాదు. దేవుడు చెప్పిన క్రియలు, దేవుడు చేయమన్న క్రియలు. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి. లేకపోతే ఒక పట్టానికి అర్థం కానటువంటి సంగతే, జటిలమైనటువంటి సమస్యే. ఇక్కడ మీరు అర్థం చేసుకోవడానికి యేసుక్రీస్తు ప్రభువు మాటల్లోనే ఒక వాక్యాన్ని మీకు చూపిస్తాను. ప్రజలు యేసుక్రీస్తు ప్రభువు దగ్గరకు వచ్చి సందేహాలను అడుగుతున్నారు. ఏమనంటే, దేవుని క్రియ అంటే ఏమిటి? మన సొంత క్రియలైతే ఆ క్రియల వలన మనం పరలోకం చేరలేమని మనకు అర్థమైంది కదా. విశ్వాసము ద్వారా మనం దేవుణ్ణి చేరుకోవాలి, విశ్వాసము ద్వారా పరలోకంలో అడుగు పెట్టాలని మనకు దేవుడు నేర్పిస్తున్నాడు కదా. విశ్వాసంలోనే కొన్ని క్రియలు ఉన్నాయని మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ప్రభువారు ఏమంటున్నారో చూద్దాం. కొందరు అడుగుతున్నారు, దేవుని క్రియ చేయాలంటే మేమేం చేయాలి? మా సొంత క్రియలు కాదు, దేవుని క్రియలు చేయాలంటే మేమేం చేయాలి అని ప్రభువుని అడుగుతున్నారు. ప్రభు ఇచ్చిన సమాధానం చూస్తే మనకు కొంత ఇక్కడ ఈ పాఠంలో ఈ ప్రశ్నకు కావలసినటువంటి సమాధానం కూడా మనకు దొరుకుతుంది. ప్రభు ఇచ్చిన సమాధానం ఏంటి? యోహాను సువార్త 6వ అధ్యాయము 28-29 వాక్యాలను చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 28-29 వచనాలు. వారు, మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలెనని ఆయనను అడుగగా, యేసు, ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ అని వారితో చెప్పెను. ప్రభువును వెంబడించుచున్నటువంటి కొందరు మనుషులు ఏమడుగుతున్నారో చూడండి. మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయాలి? దేవుని క్రియల ద్వారా మేము పరలోకం రావాలని సూచిస్తున్నాడు దేవుడు. కనుక మేము దేవుని క్రియలు చేయాలంటే ఏమి చేయాలి? మన స్వంత క్రియల చేత మనం పరలోకం వెళ్ళిపోతామా? వెళ్ళలేం. వ్రాయబడింది కదా, క్రియల ద్వారా ఏ ఒక్కరూ కూడా పరలోకంలోనికి ప్రవేశించలేరు అని దేవుడు అంటున్నాడంటే ఏ క్రియలవి? మానవ క్రియలు, మనిషి మెదడులో పుట్టినటువంటి క్రియలు, మనిషి అనుకున్న క్రియలు, మనిషి సరిపెట్టుకున్నటువంటి క్రియలు. ఇప్పుడు ప్రభువును వెంబడిస్తున్నటువంటి కొంతమంది మనుషులు ఏమడుగుతున్నారు? మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయాలి అని అడుగుతున్నారు. అప్పుడు ప్రభువు వెంటనే ఇచ్చినటువంటి సమాధానం ఏంటి? మీరు ఆయన పంపిన వాని యందు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ. అంటే యేసుక్రీస్తు ప్రభువునందు మీరు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ. చక్కగా మనం ఆలోచన చేయగలిగితే ఇక్కడ ప్రభువును వెంబడిస్తున్నటువంటి వారు అడుగుతున్నారు ఏమనంటే, మానవ క్రియలు కాదు, దేవుని క్రియలు ఏమిటో మాకు తెలియచేయి. బోధకుడా, మానవ క్రియలు కాదు, మా సొంత క్రియలు కాదు, ఎందుకంటే మా సొంత క్రియల వలన మేము పరలోకం వెళ్ళలేము. దేవుని క్రియ అంటే ఏమిటి? ప్రభువు ఇచ్చిన సమాధానం ఏంటి? ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచండి, అదే దేవుని క్రియ. రైట్, ఇక్కడి వరకు మీకు అర్థమైంది. యేసుక్రీస్తు ప్రభువును విశ్వసించుటయే దేవుని క్రియ అయినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువును మా రక్షకుడని మేము ఒప్పుకుంటున్నాము, ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నాము, నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసిస్తున్నాము, సరిపోతుందా అంటే యాకోబు పత్రికలో ఏమని తెలియజేయబడింది? విశ్వాసం అనేది క్రియలు లేకపోతే, ఒంటరిగా ఉంటే అది మృతమైనది అవుతుంది. విశ్వాసము క్రియలతో కూడా ఉన్నప్పుడే అది ఫలవంతమైనది అవుతుందని యాకోబు పత్రికలో రాయబడింది. ఇంతకీ ఆ క్రియలేమిటి? ఇక్కడ ప్రభువు కూడా ఏమంటున్నారంటే, మీరు
దేవుడు పంపిన ఆయన కుమారుని యందు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ అంటున్నారు. విశ్వాసం ఉంచుటయే విశ్వాసం అనటం లేదు. మీరు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ. అంటే విశ్వాసములో ఏముంది? క్రియ ఉంది. ఈ క్రియ మన స్వంత క్రియ కాదు, దేవుడు నిర్దేశించిన క్రియ. చాలా కష్టంగానే ఉంటుంది, అర్థం చేసుకోవడానికి చాలా కష్టంగానే ఉంటుంది. దేవుడు మనుష్యులను మీ స్వంత క్రియల చేత పరలోకానికి రాలేరు అని తెలియజేస్తున్నాడు. అలాగే మనుషులకు ఆయన సూచించినది ఏమిటి? మీరు నేను చెప్పినటువంటి క్రియలను చేస్తే పరలోకానికి వస్తారు అంటున్నాడు. నేను చెప్పినటువంటి క్రియలు అనగా విశ్వాసము. మీరు నాయందు నేను పంపినటువంటి నా కుమారుని యందు విశ్వాసం ఉంచితే అదే దేవుని క్రియ, మీరు పరలోకానికి వస్తారు. విశ్వాసం ఉంచుట అనగానే కేవలం నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసించడం మాత్రమే కాదు, మీరు దేవుని క్రియలు చేయాలి. విశ్వాసం ఉంచుట అనగానే దేవుని క్రియలు చేయాలి. దేవుని క్రియలు అనగా ఏమిటి? దేవుని క్రియలు అనగా ఏమిటి? వారికి వచ్చిన సందేహం అదే కదా. ప్రభువును వెంబడిస్తున్నటువంటి కొంతమందికి వచ్చిన సందేహం అదే కదా. ఒక్క మాటలో చెప్పాలంటే, దేవుడు పంపినటువంటి ఆయన కుమారుని యందు మీరు విశ్వాసం ఉంచటమే దేవుని క్రియ. ఆయన యందు విశ్వాసం ఉంచటమే దేవుని క్రియ అయినప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచుట అనగా ఏమిటి? ఇక్కడ మనకు ప్రశ్న రావాలి, ఈ విధమైన ప్రశ్న రావాలి. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ అయినప్పుడు అసలు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట అంటే ఏమిటి? నోటితో ఒకసారి యేసుక్రీస్తు ప్రభువు నా రక్షకుడని ఒప్పుకొని, నేను నా నోటితో ఒప్పుకొని నా హృదయంలో ప్రభువు రక్షకుడు అని నేను విశ్వసించినంత మాత్రాన సరిపోతుందా? అదేనా ప్రభువునందు విశ్వాసం ఉంచడం అంటే? కానే కాదు. ప్రభువునందు విశ్వాసం ఉంచడం అంటే ఏంటంటే ప్రభువు చెప్పినట్టుగా చేయటం. ప్రభువు చెప్పినట్టుగా చేయటం. అబ్రహాం ఉన్నాడు, దేవుని యందు విశ్వాసం ఉంచాడు. దేవుని యందు విశ్వాసం ఉంచుట అంటే ఏదో కేవలం నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించడం మాత్రమేనా? నీ కుమారుడైన ఇస్సాకును నాకు బలివ్వాలి అనగానే దేవుడు చెప్పిన ఆ మాటను క్రియలలో చూపించాడు. యాకోబు గారు కూడా ఆ పత్రికలో 2వ అధ్యాయంలో అదే విషయాన్ని తర్వాత ప్రస్తావిస్తున్నారు. అబ్రహాములో ఉన్న విశ్వాసం నోటి మాటలకే పరిమితమైన విశ్వాసమా, లేక దేవుని క్రియలు జరిగించిన విశ్వాసమా అంటే దేవుని క్రియలు జరిగించిన విశ్వాసమే. తన కుమారుని తీసుకుని వచ్చాడు, బలి ఇస్తున్నాడు. అప్పుడు దేవుడు అబ్రహామును నీవు విశ్వాసివి అంటున్నాడు. ప్రియులారా, మనము కూడా ప్రభువును విశ్వసిస్తున్నాము. నోటితో ఒప్పుకొని కేవలం హృదయంలో విశ్వసించి వెళ్ళిపోవడానికి కాదు, ప్రభువు చెప్పినవన్నీ చేయటానికి, ప్రభువు యొక్క ప్రతి విధమైనటువంటి కార్యమును మనము పూర్తి చేయటానికి, సొంత కార్యములను కాదు ప్రభువు కార్యములను పూర్తి చేయటానికి మనం విశ్వాసాన్ని చూపించాలి. విశ్వాసం అనేటువంటి పదంలోనే క్రియలున్నాయని దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ క్రియలు దేవుని క్రియలు అంటున్నాడు. ఈ క్రియలతో అసలు మానవులకు సంబంధం లేదు. అంటే మనిషి యొక్క మెదడులో పుట్టిన క్రియలు కావవి, మనిషి మనసులో నుంచి వచ్చిన క్రియలు కావవి, మనిషి ఇష్టానుసారంగా చేసే క్రియలు కావవి. అవి దేవుని క్రియలే. ఆ క్రియలను మీరు నెరవేర్చినప్పుడు మీరు విశ్వాసులు అవుతారు, పరలోకానికి వస్తారు. ఇప్పుడు చక్కగా మనకు అర్థం కావటానికి ఒక ఉదాహరణ దగ్గరకు మనం వెళదాం. పరిశుద్ధ గ్రంథంలో ఒక ఉదాహరణ దగ్గరకు మనం వెళదాం. యేసుక్రీస్తు ప్రభు ఒకానొక సందర్భంలో ప్రయాసపడి భారము మోసుకొనుచున్నటువంటి సమస్త జనులారా నా యొద్దకు రండి అని తెలియజేస్తున్నారు. ఈ వాక్యం చాలామందికి పరిచయం. ఈ వాక్యం దగ్గరికి వెళితే ఇప్పుడు ఈ పాఠంలో మనం ఆలోచన చేస్తున్నటువంటి ఈ ప్రశ్నకు సమాధానం చక్కగా మనకు దొరుకుతుంది. ఎగ్జాంపుల్ నెంబర్ 1, మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వాక్యం నుండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వాక్యం నుండి చక్కగా మీరు చూడండి. ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను దేన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనిడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును. ఎలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. ఇక్కడ ప్రభువు సూచించినటువంటి చక్కని మాటలు,
చాలామంది మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వాక్యాన్ని ఒక్కదానినే తీసుకుంటారు. 28వ వాక్యం నుండి చదవకపోవడం వలన, అంటే క్రిందకు కూడా ఇంకా కొనసాగింపు చదవకపోవడం వలన అనేక మందిలో విశ్వాసము, క్రియలకు సంబంధించినటువంటి ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. ఈ వాక్య భాగంలో చక్కని సమాధానం ఉంది. 28వ వాక్యం నుండి మీరు చదువుకోగలిగితే 29, 30 వాక్యాలను కూడా మీరు పూర్తి చేయగలిగితే చక్కని సమాధానం మీకు దొరుకుతుంది. ప్రభు ఏమంటున్నారు? ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేతును. ఇప్పుడు ఈ మాటలో, అంటే మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ ఆ వాక్యంలో ఏమని రాయబడింది, ఏమని తెలియచేయబడింది? మీరు ప్రయాసపడి, అంటే కష్టంతో, వేదనతో, భారంతో ప్రయాసపడి భారము మోసుకుంటున్నారు, సమస్త జనులు ప్రయాసపడి భారం మోసుకొనుచున్నారు, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేతును. అంటే లోకంలో ఎన్నెన్నో క్రియలను మనం కలిగి ఉండి దేవుని క్రియలను మనం పట్టించుకోకుండా, దేవుని మీద విశ్వాసం లేకుండా మనంతట మనం బ్రతుకుచున్నటువంటి పరిస్థితులలో ప్రభువు మనలను పిలుస్తున్నాడు. ఏమని? ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, ఈ భారాన్ని నేను తీసేస్తాను, మీకు విశ్రాంతి కలుగచేతును. మనకు విశ్రాంతి కలుగచేయటం అంటే మరి భారం తీయడమే కదా. మీరు ప్రయాసతో భారం మోసుకొనుచున్నారు, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేతును అన్నాడు ప్రభు. విశ్రాంతి కలుగచేతును అన్నాడు ప్రభు. ఆ తర్వాత 29, 30 వాక్యాలను మనం చూడగలిగితే కొనసాగింపే. నేను మీకు విశ్రాంతిని ఎలా కలుగజేస్తాను? నేను మీకు విశ్రాంతిని ఎలా కలుగజేస్తాను? మీ మీద నా కాడిని మోపుతాను, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది అంటున్నాడు ఆయన. మీ మీద నా కాడి మోపుతాను, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది అంటున్నాడు ఆయన. అదేంటి? ప్రయాసపడి భారము మోసుకొనుచున్నటువంటి నన్ను దేవుడు పిలిచినప్పుడు, ఆయన దగ్గరకు నేను వెళ్ళినప్పుడు నా మీద ఉన్న భారాన్ని తీసివేసి నన్ను హాయిగా, ప్రశాంతంగా, నిమ్మళంగా ఆయన విశ్రాంతిలోనికి తీసుకుని వెళ్ళిపోవాలి కదా. అలా కాకుండా నేను వెళ్ళిన తర్వాత నా మీద ఉన్న భారాన్ని అయితే తీశాడు, కానీ ఆయన క్రొత్తగా తన భారాన్ని నా మీద మోపాడేంటి? ఈ మాటలను చక్కగా మీరు ఆలోచన చేయాలి. ఇక్కడే ఉంది సమాధానం. విశ్వాసము, క్రియలు. విశ్వాసము, క్రియలు. ఇప్పుడు మీరు పాఠం అర్థం కావటానికి ఇప్పుడు చదువుబడినటువంటి ఈ వాక్య భాగాన్ని చక్కగా మీరు అన్వయించుకోగలిగితే చూడండి, ప్రభు అయిన యేసు సర్వజనులను పిలుస్తున్నారు. ఏమని? ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. అంటే మీరు క్రియలు కలిగి ఉన్నారు, ఈ క్రియల వలన పరలోకం రాదు. ఈ క్రియల వలన పరలోకం రాదు. రోమీయులకు పౌలు గారు రాసిన పత్రికలో, ఎఫెసీయులకు పౌలు గారు రాసిన పత్రికలో అదే విషయం స్పష్టం. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేతును. ఎందుకంటే మీరు మోసుకొనుచున్నటువంటి ఈ ప్రయాస వలన మీకు పరలోకం రాదు. మీరు చేయుచున్నటువంటి ఈ క్రియల వలన మీకు పరలోకం రాదు. మీరు రండి, నేను మీరు మోయుచున్నటువంటి ఆ భారములను తీసివేసి నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. విశ్రాంతి ఎలా కలుగజేస్తానంటే, మీరు నా యందు విశ్వాసం ఉంచితేనే కదా నా ఎద్దుకు వస్తారు. మీరు నా యందు విశ్వాసం ఉంచితేనే కదా నా పిలుపునందుకు నా ఎద్దుకు వస్తారు. వచ్చారు, విశ్వాసంతో వచ్చారు. విశ్వాసంతో మీరు నా ఎద్దుకు వచ్చినప్పుడు నేను మీ మీద ఉన్నటువంటి, మీరు మోసుకొనుచున్నటువంటి మీ భారములను తీసివేశాను, క్రొత్తగా నా భారాన్ని మీ మీద పెట్టాను. ఈ బ్రతుకు కాలంలో పరలోకాన్ని మీరు పొందుటకు ప్రయాసపడి మీరు మోసుకొనుచున్నటువంటి మీ భారములను నా ఎద్దుకు వచ్చేయండి, వాటిని నేను తీసేస్తాను. నేను మీ మీద నా కాడిని మోపుతాను, మీ మీద నేను నా కాడిని మోపుతాను. విశ్వాసంతో నా దగ్గరకు వచ్చారు కదా. విశ్వాసంతో మీరు నా దగ్గరకు వచ్చినప్పుడు మిమ్మల్ని ఒక మూలను కూర్చోబెట్టడం లేదు. నేను విశ్వాసంతో ఎవరైతే నా ఎద్దుకు వచ్చారో వారందరి మీద నేను ఏం చేస్తున్నాను? ఒక కాడిని మోపుతున్నాను. ఏమిటా కాడి? అది నా కాడి, అది దేవుడు ఇచ్చిన కాడి, అది మీరు నిర్ణయించుకున్న కాడి కాదు, మీరు నిర్ణయించుకున్న క్రియలు కావు. నా యందు విశ్వాసం ఉంచి నా దగ్గరకు వచ్చారు కనుక మీకంటూ నేను కొన్ని క్రియలు ఇచ్చాను. ఖాళీగా అయితే ఉండరు. ఈ భూమి మీద ఈ బ్రతుకు కాలంలో
ఏ పని పాట లేకుండా ఖాళీగా అయితే ఉండరు. దేవుని యొద్దకు మీరు వచ్చినప్పుడు మీరు దేవుని యందు విశ్వాసం ఉంచారు గనక, ఆ విశ్వాసంలోనే కొన్ని క్రియలు ఉన్నాయి గనక ఆ క్రియలను దేవుడు మన మీద మోపుతున్నాడు. ఇప్పుడు మీరు ఈ మాటలను చదవండి మరలా. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతును. నేను మీ మీద నా కాడిని మోపుతాను. నేను సాత్వికుడను దేన మనస్సు కలిగిన వాడను గనక నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి అంటున్నారు ప్రభు. అంటే ప్రభువు కూడా శరీరధారిగా ఉన్నప్పుడు దేవుని క్రియలను జరిగించారు. ఆయన సొంత క్రియలను కాదు, ఆయన ఇష్టానుసారమైన క్రియలను కాదు, దేవుడు చెప్పిన క్రియలను. కనుక ఆయన ఏమంటున్నారు? నేను సాత్వికుడను దేన మనస్సు కలిగిన వాడను కనుక లోకంలో మీరు కలిగి ఉన్నటువంటి ఆ ప్రయాసను నేను మరల మీకు ఇవ్వటానికి కాదు, దేవుని క్రియలను మీకు ఇవ్వటానికి మిమ్మల్ని పిలిచాను. నిజానికి ఈ క్రియలు నేను జరిగిస్తూ మీకు నేర్పిస్తున్నాను. నేను సాత్వికుడను దేన మనస్సు కలిగిన వాడను గనక మీరు నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. ఎలయనగా లోకంలో ఇప్పటి వరకు మీరు మోసుకున్నటువంటి బరువు వలె, ఆ భారం వలె ప్రయాసతో ఉండేటువంటి భారము కాదు, ప్రయోజనాన్ని ఇవ్వనటువంటి భారము కాదు. నేను మీ మీద మోపేటువంటి కాడి ఎలాంటిదంటే నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉంటుంది. అంటే విశ్వాసము ద్వారా మనము చేసే క్రియలు చాలా తేలికగా, చాలా సులువుగా ఉంటాయి. వీటి వలన ప్రయోజనం కూడా ఎలా ఉంటుంది? పరలోకంలో నిత్యత్వాన్ని దేవుడు మనకు బహుమతిగా అందజేస్తాడు. ఎందుకంటే మనం దేవుని క్రియలను జరిగిస్తున్నాం. బాగా అర్థం చేసుకోవాలి. అవును, మన స్వంత క్రియల చేత మనం ఏనాటికి కూడా పరలోకానికి వెళ్ళలేం. ఎందుకంటే దేవుని ఎదుట మనం అతిశయించే ప్రమాదం ఉంది. దేవుడు ఆ ప్రమాదాన్ని ఎవ్వరికి రప్పించడు. మనము దేవుని ఎదుట అతిశయించే వీలే లేదు. అందువలన మనము మన క్రియల చేత పరలోకంలోనికి అడుగుపెట్టేటువంటి అవకాశమే కనిపించటం లేదు. మరి పరలోకానికి ఎలా వెళ్ళగలము, ఆత్మను నిత్యత్వంలో ఎలా ప్రవేశపెట్టుకోగలము అనగానే విశ్వాసము ద్వారా. ఈ విశ్వాసము నోటి మాటతో సరిపెట్టుకునేదా? విశ్వాసం అంటే మాటలతో కూడినదా? కాదు, విశ్వాసము కూడా క్రియలతో కూడినదే. కానీ ఈ క్రియలు మీ క్రియలు కాదు, మీరు అనుకున్న క్రియలు కాదు, మీరు నిర్దేశించుకున్న క్రియలు కాదు, దేవుని క్రియలు. విశ్వాసము అనేటువంటి మాటలోనే క్రియలున్నాయి. అదే దేవుడు చెప్పాలనుకున్న పాఠం. అలాగే ఎఫెసీయులకు పౌలు గారు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 8-9 వాక్యాలను చదివారు కదా. ఇప్పుడు అక్కడ కూడా కొనసాగింపును చూస్తే మనకి ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. మరలా చూద్దామా? ఎఫెసీయులకు పౌలు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8-9 వాక్యాలను మాత్రమే ప్రశ్నించేవారు అడిగారు. ఇప్పుడు నేను 10వ వాక్యాన్ని కూడా చూడమంటున్నాను. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28, 29, 30 కూడా ఎలా చదవమన్నానో ఇప్పుడు ఎఫెసీయులకు పౌలు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8, 9, 10 వాక్యాలను కలిపి చదవండి. మీకు చక్కగా సమాధానం అర్థమైపోతుంది. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఎఫెసీయులకు పౌలు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వాక్యం నుండి 10వ వాక్యం వరకు. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనక ఎవడునూ అతిశయపడ వీలులేదు. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? మనము విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నాము, అంతే తప్ప మన స్వంత క్రియల చేత కాదు. మనము దేవుని ఎదుట అతిశయించటానికి ఏ క్రియలు కూడా పనిచేయవు. మరి దేవుడు మనకు విశ్వాసము ద్వారా క్రియలను అనుగ్రహించాడు, వాటిని చెయ్యొద్దా? వాటిని దేవుడు ఏమంటున్నాడంటే సత్క్రియలు అంటున్నాడు. అసలు విశ్వాసము అంటే ఆ పదం పరిపూర్ణం కావటానికి సత్క్రియలతో కూడినటువంటి విశ్వాసమే ప్రతి మనిషిలో దేవుడు చూడాలనుకుంటున్నాడు. అందువలన ఈ మాటలను మీరు కలిపి చదవగలిగితే దేవుడు మనిషిలో మనిషి చేసే స్వంత క్రియలనైతే అంగీకరించడం లేదు. దేవుని ఎడల ఎవరైతే విశ్వాసం ఉంచారో
వారు దేవుని కృపను బట్టి రక్షింపబడతారు. వారు ఉంచిన విశ్వాసంలో క్రియలుంటాయి. అవి ఎవరి క్రియలు? ఏ క్రియలు? దేవుని క్రియలు, సత్క్రియలు. దేవుడు మనలను సృష్టించటంలోనే మనకు సత్క్రియలను అనుగ్రహించాడు దేవుడు. వాటి యందు మనము నడుచుకొనవలెనని, మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. చాలామంది దేవుని యందు విశ్వాసం ఉంచి పరలోకానికి వెళ్ళిపోవాలని అనుకుంటున్నారు. అవును, మంచిదే. కానీ ఆ విశ్వాసము ఎలా ఉండాలో తెలియక పొరపాటు పడి 4 గోడల మధ్య మగ్గిపోతున్నారు. అంటే వారి యొక్క దృష్టిలో విశ్వాసం అనగానే కేవలం నోటి మాటలే అనుకుంటున్నారు. కేవలం హృదయంలో విశ్వసించడం మాత్రమే అనుకుంటున్నారు. అలా అనుకుంటే అబ్రహాము దేవుణ్ణి విశ్వసించాడు. ఆ విశ్వాసమును దైవక్రియలలో చూపించలేదా? ఆ విశ్వాసము దైవక్రియలలో, సత్క్రియలలో చూపించలేదా? చూపించాడు కనుకనే విశ్వాస అయ్యాడు. చూపించకపోతే 4 గోడల మధ్య ఉండిపోయి, తండ్రి నీవు చెప్పినటువంటి పనినైతే నేను చేయలేను, నీ యందు నేను విశ్వాసం ఉంచుతాను, కానీ నీవు నా కుమారుణ్ణి అర్పించమంటున్నావు, నేను ఆ పనినైతే చేయలేను అన్నాడా? అసలు ఎవరు? మీరు హేబేలు మొదలుకొని నీతిమంతులైనటువంటి ప్రతి ఒక్కరిని చూడండి. ఎవరైనా సరే విశ్వాసము అనగానే కేవలం నోటి మాటలతో సరిపెట్టుకుని ఇంటికి వెళ్ళిపోయిన వారుగా కనిపిస్తున్నారా? ఎవ్వరూ లేరు. ప్రతి ఒక్కరూ కూడా దేవుడు ఆజ్ఞాపించిన క్రియలను నెరవేర్చారు. మరి దేవుడు ఆజ్ఞాపించిన క్రియలను నెరవేర్చినప్పుడు దేవుని ఎదుట మనం అతిశయపడటానికి వీలు లేదంటే వీలు లేదు. ఎందుకంటే ఆ క్రియలు దేవుడు చెప్పిన క్రియలు. ఆ క్రియలను చేయుటకు కూడా శక్తినిచ్చినవాడు దేవుడే. ఆ క్రియలు మన స్వంత క్రియలు కాదు, మన బలము చేత మనం జరిగించిన క్రియలు కాదు. ఇప్పుడు అబ్రహాము ఉన్నాడు. అబ్రహాము ఇస్సాకును బలిగా ఇవ్వటానికి ఇస్సాకును తీసుకుని వెళ్ళిపోయి ఇస్సాకును బలిగా ఇచ్చేస్తున్నాడు. ఇదంతా ఎవరి ప్రోద్బలం? ఎవరి అంది విశ్వాసం? ఎవరు ఇచ్చినటువంటి ప్రేరణ? అంతా దేవుడే. అబ్రహాము సొంత మనస్సుతో, అబ్రహాము లౌకికమైన ఆలోచనతో, అబ్రహాము ఈ భూ సంబంధమైనటువంటి విధానంలో ఉండి తన కొడుకును బలివ్వగలడా? తన కొడుకును బలివ్వగలడా? ఇవ్వలేడు. ఏనాటికి ఇవ్వలేడు. కానీ కేవలం దేవుని మీద విశ్వాసం ఉంచాడు కనుకనే ఆ విశ్వాసమే ఆ రోజు అబ్రహామును నడిపించింది. తన కన్న కొడుకును కూడా దేవునికి బలి ఇవ్వటానికి దేవుడు అడిగితే ఇచ్చేద్దాం అనే ఆ గొప్ప స్థాయిలోనికి తీసుకుని వెళ్ళగలిగినది ఏంటంటే కేవలం దేవుని యందలి విశ్వాసం, అంతే తప్ప లోక సంబంధమైనటువంటి మనస్సు కాదు. అందువలన సమస్తము దేవుడే జరిగించాడు, సమస్తము దేవుడే అనుగ్రహించాడు. ఆ ప్రేరణ దేవునిది, ఆ బ్రతుకు దేవునిది, ఆ ఆలోచన దేవునిది, ఆ క్రియ దేవునిది. ఈరోజు మనమందరం కూడా విశ్వాసమును మనం దేవుని ఎడల కనుపరుస్తున్నాము. దేవుడు పంపిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాము. ఈ విశ్వాసము ద్వారా యేసుక్రీస్తు ప్రభువులో క్రీస్తు కార్యములు చేస్తే మనం పరలోకం వెళ్తాం. సత్క్రియలను సంపూర్ణముగా జరిగిస్తే మనం పరలోకం వెళ్తాం. ఈ క్రియలను జరిగించిన తర్వాత పరలోకంలో దేవుని ఎదుటికి వెళ్ళి మనం అతిశయపడటానికి వీలు లేదు. ఎందుకంటే ఈ క్రియలన్నీ జరిగించటానికి దేవుని యందలి విశ్వాసం మాత్రమే ఆధారం. మన సొంత మనస్సు కాదు, మన స్వంత బలం కాదు, మన స్వంత తెలివి కాదు. ఈరోజు నన్నే మీరు ఉదాహరణగా తీసుకుంటే దేవుని మాటలను దేవుడు నాకు ఇచ్చిన పరిధిలో అనేక మందికి నేను ప్రకటన చేయగలుగుతున్నాను. ప్రతిరోజు దేవుని పని చేసేటువంటి అవకాశం దేవుడు నాకు అనుగ్రహించాడు. ఈ పనిని నేను జరిగిస్తున్నప్పుడు దేవుని ఎదుట నేను అతిశయించగలనా? ఈ శరీరం దేవుని ఎదుట అతిశయించగలదా? నేను నీ కొరకు ఎంతో పని చేసేసాను, ప్రతిరోజు నీ పనిని కలిగి నా బ్రతుకు కాలంలో నీ చిత్తాన్ని నెరవేర్చగలిగాను, నాకు పరలోకం నీవివ్వి అని గర్వంతో నేను మాట్లాడగలనా? దేవుని ఎదుట నేను అతిశయపడగలనా? ఏమాత్రం లేదు. అట్టి అవకాశం కొంచెం కూడా లేదు. ఎందుకనగానే నేను ఈ పనిని దేవుని కొరకు ఎలాగూ జరిగించుచున్నాను? దేవుని యందలి విశ్వాసముతో. దేవుని యందలి విశ్వాసమే నాకు లేకపోతే ఆ ప్రేరణ ఎలా వస్తుంది? లౌకిక ఆత్మతో నేను ఆలోచన చేసినప్పుడు, భూ సంబంధముగా నేను ఆలోచన చేసినప్పుడు దేవుని కొరకు ఇలా పని చేయగలనా? దేవుని కొరకు ఇలా మాట్లాడగలనా? దేవుని కొరకు ఇటువంటి బ్రతుకును నేను చూపించగలనా? ప్రియులారా, ఈ విషయాలు మీకు చక్కగా అర్థమైతే సమస్తం దేవుడే జరిగిస్తున్నాడు. దేవుని యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరిని దేవుని క్రియలలో ఉంచుతున్నది దేవుడే. ఆ క్రియలన్నీ దేవునివే.
నన్ను బలపరుచువాని యందే నేను సమస్తమూ చేయగలనని పౌలుగారు అన్నట్టుగా నేను కూడా ఈరోజు అదే మాట చెప్పగలుగుతున్నాను. ఇది నా స్వంత క్రియ కాదు, దేవుడు నిర్దేశించిన పని, దేవుడు అప్పగించినటువంటి పనిని ఆయనకు విధేయుడనై క్రీస్తు ప్రభువు ద్వారా నేను జరిగించగలుగుతున్నానంటే క్రీస్తునందలి నాకున్న విశ్వాసము, ఆ విశ్వాసమే ఈ క్రియలను ముందుకు జరిగించగలుగుచున్నది. ఈ పాఠం మీకు అర్థమైతే ఇక మీదట మీ స్వంత క్రియల చేత పరలోకానికి వెళ్ళటానికి మీరు ఎప్పుడూ ఆలోచన కలిగి ఉండకుండా, ఎందుకంటే అది అసాధ్యం కనుక, మీ క్రియల చేత మీరు పరలోకం వెళ్ళటం అసాధ్యం కనుక దేవుని మీద ఆధారపడి పరలోకమందున దేవుని మీద పరిపూర్ణమైన విశ్వాసము నుంచి ప్రభువైన యేసు ద్వారా ఆయన అప్పగించిన క్రియలను మీరు సంపూర్ణం చేసుకోగలిగితే దేవుడు మిమ్మును నిత్యత్వానికి చేరుస్తాడు. కనుక ఈ పాఠంలో ఉన్న ఆ రహస్యాన్ని, ఆ ఆంతర్యాన్ని మీరు గ్రహించాలని నేను కోరుకుంటున్నాను. అవును, మన స్వంత క్రియల చేతనైతే మనం ఏనాటికి పరలోకం చేరుకోలేం. దేవుని క్రియలను, దేవుని యందలి విశ్వాసము ద్వారా మనం జరిగించగలిగితేనే మనం పరలోకాన్ని చేరుకోగలం. అట్టి మనస్సును దేవుడు మీ అందరికీ అనుగ్రహించాలని, దైవ క్రియలను చేయుట యందు దేవుని యందు పరిపూర్ణమైన విశ్వాసమును క్రీస్తు ప్రభువు ద్వారా మీరందరూ కనుపరిచేవారుగా ఉండాలని ఈ పాఠ్యాంశమును బట్టి, ఈ సమాధానమును బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ మాటలను ఇంతటితో ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడును పరిశుద్ధుడునైన మా కన్న తండ్రి, మీరు దయచేసిన ఈ సమాధానం కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము. తండ్రి, ఏ శరీరయు మీ ఎదుట అతిశయపడ వీలు లేదు. మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ రక్షణ ఎంతో గొప్ప భాగ్యము. దీనిని మేము పొందగలుగుటకు తండ్రి, ఈ ప్రయత్నంలో ఏమాత్రము అపవాదికి లొంగిపోకుండా వాక్యము చేత బలపరచబడుతూ, స్థిరపరచబడుతూ క్రీస్తు ప్రభు అని ఈ వెలుగుతో కూడిన మార్గంలో చివరి వరకు నడుచుకొనగలగటానికి, గమ్యమును చేరుకొనగలగటానికి మా అందరికీ సహాయమును దయచేయండి. విశ్వాస సంబంధమైనటువంటి సత్క్రియలను చేస్తూ తండ్రి మీ సహాయము వలన మేము బ్రతుకుతూ నాయనా మాయందు మీరు కోరుకున్నటువంటి జీవితమును పరిపూర్ణముగా మీ ఇష్టానుసారముగా మేము చూపగలుగుటకు కృపదయచేయమని వేడుకుంటూ మా ప్రార్థనా విన్నపములను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నా ప్రియులైన సహోదరి సహోదరులారా, మీరింతవరకు ఉత్తరము అనే కార్యక్రమం ద్వారా మానవాళికి పరిశుద్ధ గ్రంథంలో కలుగుతున్నటువంటి ప్రశ్నలకు సమాధానాలను వినే కార్యక్రమంలో దేవుని జ్ఞానాన్ని నేర్చుకున్నారు. ఈ కార్యక్రమం ప్రతి మంగళవారం సాయంత్రం 7 గంటలకు www.sutotal.com అనే మా వెబ్సైట్లో మీ కొరకు పొందుపరచబడుచున్నది. అలాగే వారంలో ప్రతిరోజు దేవుని వాక్యం మీ కొరకు సిద్ధం చేయబడుచు ఉన్నది. ఈ అవకాశమును కోల్పోకుండా ప్రతిరోజు దేవుని మాటలను, దేవుని జ్ఞానమును నేర్చుకుంటూ అనేకులకు ఈ మాటలను పరిచయం చేస్తూ ప్రభువు సేవలో మీరు కూడా చక్కని పాత్రలుగా వినియోగింపబడాలని హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ ప్రకటనలను ఇంతటితో ముగిస్తున్నాను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. ధన్యవాదములు.